నమస్తే అండి. నమస్తే సార్. బయట లోపల రెండిట్లో పడుతుందా? లోపల కూడా నమస్తే అండి, బాగున్నారా? లోపల కూడా వాన పడుతున్నట్టు, బయట పడుతుంది లోపల పడుతుంది కదా. అచ్చా అచ్చా. నేను యాక్చువల్లీ అంటే నేను కార్పొరేటర్ గా గెలిచినప్పటి నుంచి ఇప్పటికీ 2-3 టైమ్స్ వీటి గురించి రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. ఇప్పుడు చుట్టుపక్కల కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ బిల్డింగ్స్. ఇది షిఫ్ట్ చేసి అది ఇవ్వండి, ఆ లోపు ఇది రెస్టోర్ చేయండి మళ్ళా అని కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంకా కూడా దీనిపైన ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చూడు ఎట్లా నీళ్ళు గారుతున్నాయి. ఎట్లా అంటే మనకి నార్మల్ గా డాగ్స్ తీసుకొస్తే వీటికి రేబీస్, డాగ్స్ కి రేబీస్ వ్యాక్సిన్ ఇస్తున్నారు. లైక్ ఒకవేళ క్యాటిల్ సిక్ ఉంది, దాన్ని మూవబుల్ పొజిషన్ లో లేదు, సో మీరు వెళ్ళి చేయగలుగుతారా? లేకపోతే క్యాటిల్ ఇక్కడికి తీసుకురావాలంటే ట్రాన్స్పోర్ట్ అదంతా కష్టం కదా. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కూడా అంత ప్రాపర్ గా లేదు. సేమ్ దిశా మీటింగ్ లో అడిగినప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళ డ్యూటీ ప్రకారంగా వాళ్ళు కలెక్టర్ గారి ముందరైతే దే క్లెయిమ్ దట్ ఎవ్రీథింగ్ వాస్ పర్ఫెక్ట్ అని చెప్పారు. సో ఇంకా ఏదన్నా ఉంది మీ తరఫు నుంచి అని అంటే నాకు కొంచెం చెప్తే నేను రిప్రజెంట్ చేస్తాను. చాలా సంవత్సరాల నుంచి లైక్ లాంగ్ లాగా పడిపోయింది, క్లీన్ చేయించాను. ఇది ఒక్కటి వాటర్ ప్రూఫింగ్ చేయించుకుంటే ఒక్కసారి వైట్ వాష్ చేసి మినిమం నీట్ గా ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ అట్లా ప్రాబ్లం ఏమైనా ఉందా? నాకు క్యాటిల్ గురించి చెప్పారు అప్పుడు లాస్ట్ టైం కూడా ప్రాబ్లం. షెల్టర్ ఉంటుంది. అవును, ఇప్పుడు ఎవరైనా రావాలి అంటే ఒక షెల్టర్ ఉంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది దేనికి పని యూజ్ చేస్తలేదు కదండి.